నా మొదటి ఆల్బమ్ మానుకోట మట్టిపాట అన్న. ఆ ఆల్బమ్ పేరే మానుకోట మట్టిపాట. దాంట్లో తెలంగాణ ఉద్యమంలో మానుకోటలో ఒక సంఘటన జరిగింది. రైలు అక్కడ జరిగిన రాళ్ల దాడి ఏదైతే ఉందో దాని మీద నేను పాట రాశాను. ఆంధ్ర నాయకులకు వ్యతిరేకంగా రాళ్ల దాడి జరిగిన సందర్భంలో నేను అక్కడే ఉన్నా. దాని మీద పాట రాయడం జరిగింది. ఆ సందర్భం మీద కూడా. అవును, నా మొదటి పాటే అది యాక్చువల్గా. అంటే ఉద్యమ సమయంలో అది నా మొదటి పాట. ఇక అట్లా అట్లా మానుకోట ఆల్బమ్ పేరు మానుకోట మట్టిపాట. అరుణోదయ నాగన్న ఉండి రాజేంద్ర ప్రసాద్ కంటే మానుకోట ప్రసాదే బాగుంది, ఇది పెట్టుకో బాగుంటది అని అన్నాడు. సో ఆయన ఏ ముహూర్తాన్ని అన్నాడో తెలియదులే కానీ ఆ పేరు నాకు ఇక అది ఇంటి పేరు అయిపోయింది, బ్రాండ్ అయిపోయింది. ఓకే, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఆ బ్రాండ్ ఎంజాయ్ చేస్తున్నారా? బయటికి పోగానే ఎవరైనా కలిసి చూసారే మానుకోట ప్రసాద్ అని? అంటే చాలా మంది నా మానుకోట ప్రసాద్ అని పూర్తికి కూడా పిలువరు నన్ను. పెద్ద పెద్ద నాయకులు కానీ పెద్ద వాళ్ళు ఎవరైనా మానుకోట అంటారు. ఓకే, హాయ్ మానుకోట, ఎప్పుడు వచ్చినావు, బాగున్నా. చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక ఊరు పేరు, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి ఈ రాష్ట్రం కాదు ఏదైనా రాష్ట్రంలో ఈవెంట్కి పోయినావు అనుకో, అక్కడ మానుకోట ప్రసాద్ అని పిలుస్తారు. నా ఊరు పేరు ఆ రాష్ట్రంలో పిలువబడుతుందా లేదా? ఓ, చాలా అద్భుతం. నా ద్వారా ఎవరికన్నా ఇంటి పేరు పిలిపిస్తారు కానీ మీరు మీ ఊరి పేరునే పెట్టుకున్నారు కాబట్టి దాన్ని కూడా ప్రచారం చేసినట్టే కదా. గొప్పగా అనిపిస్తుంది నాకైతే చాలా. అంటే నాకు ఆ పేరు చాలా పేరును తీసుకొచ్చింది, చాలా పేరును ఆ పేరే తీసుకొచ్చింది నాకు వాస్తవం చెప్పి. మానుకోట ప్రసాద్ అనే వ్యక్తి గాయకుడా, లేదంటే పాటలు రాస్తాడా, పాటలు పాడతాడా, లేదంటే సినిమా యాక్టరా, లేదంటే ఆర్టిస్టా, ఏమనుకోవాలి ప్రసాద్ అని అంటే ఏం చెప్తారన్న? రచయితనే, సింగర్ను. ఓకే, నాకున్న ఇంట్రెస్ట్తోనే నేను ఆర్టిస్ట్ అయినా. ఇంట్రెస్ట్ ఉందా ఆర్టిస్ట్ వైపు, అంటే యాక్టింగ్ చేయడం చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి కదా, ఫోక్ సాంగ్స్ చాలా చేసిన. ఫోక్ సాంగ్స్ దగ్గర ఒక 60-70 పాటలు చేసి ఉంటాను నేను యాక్టింగ్. ఓకే, నాకు తెలిసి 100 కూడా ఉండొచ్చు, నాకు గుర్తులేవులే కానీ 100 కూడా ఉండొచ్చు. అందులో మీరు యాక్టింగ్ చేసిన పాటల్లో అంటే వ్యక్తిగతంగా నేను నాకు తెలిసి మా భార్య దగ్గర ఉండేటప్పుడు ప్రతిసారి ఆ పాట పెట్టుకుంటే, ఏది నీలెమ్మ నీ మొగుడంట అనే ఒక పాట. అందులో మీరు యాక్టింగ్ చేసిన మీ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆ డ్రెస్ కోడ్, ఆ గ్రూమింగ్, అదంతా వేరే లెవెల్ అన్న. అసలు అందులో పాట అంతరార్థం కూడా చాలా బాగుంటుంది. అది ఫస్ట్ పాట, అది చాలా బాగుంటుంది. అది నేను అభిమాని ఆ పాటకి. నేను యాక్టింగ్ చేసిన ఫస్ట్ పాట అది. నీలమ్మ నీ మొగడంట నిమ్మల సుక్కారైడు ఏడేడంతూరాల బంగుల గట్టెనే. చాలా అద్భుతం, అది మంచి పాట. అది పాలమూరు జానపదం. అవును, చాలా బాగుంటుంది. ఇంకోటి అందులో చాలా అర్థం ఉంటుంది అన్న. 7 అంతస్తుల బంగ్లా కట్టే, ఆ బంగ్లాలో గట్టెనే నీలా బంగుల లోపల నీలా నిన్నే ఉంచెనే నీలా బంగుల లోపల నీలా. అది పల్లెటూరి అంటే వ్యాసలో చాలా బాగా. ఇక్కడే మన నాగారం ఉంది కదా, ఈసీఎల్ నాగారం, ఆ డంప్ యాడ్ ఉందా? ఓకే, దాని కింద ఒక 4-5 పొలాలు ఉన్నాయి. అక్కడే చేసుకొని వచ్చినాం పాట షూటింగ్. ఎక్కడో వేరే ఊర్లోకి పోలేదు. అది ఎన్ని రోజులు పట్టిందన్న ఆ పాటకి? మధ్యాహ్నం 11 గంటలకు పోయినాం, 4 o'clock 5 o'clock ఫినిష్ చేసుకొని వచ్చినాం. 4-5 అవర్స్లో అంతే. అంటే వాళ్ళకు ఎట్లన్నా, అంటే ఆర్టిస్టులకు మనం డబ్బు రూపంలో వాళ్ళకి ఏమన్నా ఇవ్వాల్సి వస్తుందా? అదంతా దానికి ఎవరికి సంబంధించినవి ఉంటాయి? ఇప్పుడు మా యూట్యూబ్ ఛానల్ ఓనర్ ఎవరైతే ఉంటారో, ప్రొడ్యూసరు, ఆయనే పెట్టుకోవాలి, ఆయన పెట్టుకుంటాడు. అది నా ఛానల్లో లేదు. అమూల్య స్టూడియోస్ అని గజ్వేల్ వేరన్న ఆయన ఛానల్, అది ఆయన ఛానల్లో ఉంది. రైటర్గా మీరు రాసిన మొదటి పాట ఏందన్న? నేను 8th క్లాస్లో రాసిన. 8th క్లాస్ నుంచే? అంటే అప్పుడు ఒక పాట రాసిన, చాలా ఇంటర్వ్యూలలో చెప్పిన, వాళ్ళందరూ చూసి ఉంటారు. ఓకే, కానీ మా సిగ్నేచర్ ప్రేక్షకులకు చెప్పలేదు కదా, అదొకటి. అది నేను సిద్ధార్థ హై స్కూల్ అని మహబూబాద్లో 8th క్లాస్ చదువుతున్నప్పుడు మా హై స్కూల్ హెడ్ మాస్టర్ జయసారథి అని వాళ్ళ అన్న ధర్మన్న, సిపిఐ పార్టీ లీడరు, ఆయన చనిపోయినాడు. ఆయన 10వ రోజు కార్యక్రమంలో పాడిన, ఎక్కడున్నాడో ఏమైపోయాడో చుక్కల లోకంలో అన్నా తిరుగుతున్నాడు, అన్నా ధర్మన్నా మాయన్నా ధర్మన్నా అని అప్పుడు రాసిన. ఓకే, ఇక ఆ తర్వాత మళ్ళీ నేను ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు ఏం రాయలేదు. అంటే 8th క్లాస్లోనే పాట రాయాలని అనంత చైతన్యం మీకు అప్పటి నుంచి ఎందుకు వచ్చిందన్న? ఆ ఏజ్ నుంచి ఎందుకు వచ్చింది? అంటే చిన్నప్పుడు మా నాన్న బుర్రకథ కళాకారుడు. ఓకే, నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండేది. బుర్రకథ
ప్రాక్టీస్ చేస్తుండేది. నేను ఆ తంబుర పట్టుకొని నేను కూడా సపోర్ట్గా ఉండేది, పాటలు పాడుకునేది. నేను కోరస్ పాడేది. కోరస్ పాడేది. నాకు కనకాచార్య అని మా ఊర్లో మెజిషియన్ అనమాట. ఓకే. మన మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు ఉన్నారు కదా, చంద్రబాబు, ఆయనకు క్లోజ్ ఫ్రెండ్. ఓకే. ఆయన మా నాన్నతో బుర్రకథ ప్రాక్టీస్ చేస్తుండేది. ఆ కనకాచార్య బాబాయ్ నాకు నేర్పిస్తుండేది పాటలు. ఏం పాట ఆయన అప్పుడు నాకు నేర్పించిన పాట చింతల యాదగిరి అన్న రాసిన పాట, జోలాలి పాడాలి జోలాలి పాడాలి ఈ జోల పాటతో పాపాయి ఆపాలిని గోల పాపాయి ఆపాలిని గోల పాపాయి. ఈ పాట ఆ బాబాయ్ ప్రాక్టీస్ చేపిస్తుండేది. మా నాన్న బుర్రకథ కళాకారుగా నేపథ్యం, మా తాత పద్యాలు రాసేటోడు, మా పెదనాన్న డ్రామా ఆర్టిస్టు. ఈ నేపథ్యం అంతా మా ఇంట్లో ఉంది. కళారంగం అంతా మీ ఇంట్లోనే ఉంది అంటారు. ఓకే. ఆ నేపథ్యం ఉంది కాబట్టే ఇక అది నాకు అలవాటైంది, వచ్చింది, ఏదైనా చెప్పుకోవచ్చు. అంటే ఇట్లా అట్లా కాకుండా ఎందుకు మనం చదువుకోవాలి, లేదంటే గొప్ప స్థాయిలో ఉన్నతంగా ఉండాలని, అంటే చదువుకోలేదు, జాబ్ చేయాలనే రకంగా ఆ ఫీల్డ్లో పోకుండా ఈ కళారంగాన్ని కూడా ఒక ప్రదర్శన లెక్క తీసుకొని ముందుకు పోతున్నారు కదా, ఎట్లా అనిపించింది మీకు? అంటూ ప్రజెంట్ అయితే హ్యాపీ, బాగుంది. నాకు అన్నీ ఇచ్చింది కళారంగం. వాస్తవానికి మంచి పేరు ఇచ్చింది. ఇప్పటివరకు ఎన్ని పాటలు రాసి ఉంటారన్న? మొత్తం అన్నీ కలిపి జానపదాలు, సామాజికం, ఇక అన్నీ కలిపి ఉంటాయన్న ఒక 300-400 దాకా ఉంటాయి. 400. అందులో సామాజికం అయితే కొంచెం తక్కువ ఉంటాయి, ఫోక్స్ ఉంటాయి. ఇక అంటే అన్నీ నేను చెప్పేది పొలిటికల్ కావచ్చు, అన్నీ ఓన్లీ సామాజికమే 400 పాటలు రాసినామంటే అంత సీన్ లేదు. అవును. ఒక 3-4 ఉంటాయి, అన్ని 300-400 పాటలు ఉంటాయి అన్నీ కలిపి. అందులో పరోక్షంగా మీరు పాడినవి ఏంటన్నా? నేను పాడినవి చాలా తక్కువ, 10-15 కంటే ఎక్కువ ఉండవు. కానీ మీరు పాడితేనే బాగుంటుంది. మీ వాయిస్ యాక్చువల్లీ చాలా అద్భుతంగా వస్తుంది. అంటే అన్ని పాటలు గగరన్నలో పాట పాడారు కదా మీరు, వెళ్ళిపోతే పాటల నౌక యుద్ధ నౌక అని. అందులో మీ వాయిస్ చాలా అద్భుతంగా క్లుప్తంగా వినిపిస్తుంది, జనాలకు అర్థమవుతుంది. అన్ని పాటలు సూట్ కావు అనేది నా ఫీలింగ్. సూట్ కావు కూడా, కొన్ని వాయిస్లే కొన్ని పాటలకు సూట్ అవుతాయి, అది ఫ్యాక్ట్. అన్ని పాటలు మనం పాడితే బాగుంటుంది అనుకోవడం అది నాకు తెలిసి అయితే పిచ్చి. ఓకే. అంటే నాది నేనే పాడుకోవాలనే సెల్ఫిష్నెస్ తప్ప అన్నీ మనం పాడితే సూట్ అవ్వవు. అంటే మీరు రాస్తున్న టైంలోనే మీకు అర్థమైపోతుందా ఈ పాటకు ఎవరైతే బాగుంటుంది, ఎవరు వాయిస్ అయితే నేను పాడితే బాగుంటుంది? ఊహించుకుంటాం కదా రాస్తున్నప్పుడు, పలానా ఆయన పాడితే ఈ పాట బాగుంటుంది, మంచిగా పేలుతుంది, జనాల్లోకి వెళ్తుంది అనే ఒక ఆలోచన ఉంటుంది. ఆ పాటకు న్యాయం జరుగుతుంది ఫస్ట్.